నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం 'వెలుగు రేఖలు' అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారు. ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో జనవరి 26న ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆ రోజు ఉదయాన్నే సుమతి వంట చేస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు పార్వతి వచ్చి, "సుమతి, ఏం చేస్తున్నావు? వంట అయిపోయిందా?" అని అడిగింది. "లేదక్క, ఈరోజు ఆలస్యంగా లేచాను. పెళ్ళికి స్నానం చేసి జడవేశా. చారు మరిగిపోగానే దానికి అన్నం పెట్టేస్తాను. దాని స్కూల్కి టైం అయిపోతుంది" అంది సుమతి కుంపటి కింద గట్టిగా ఊరుతూ. పార్వతి లోపల గదిలోకి తొంగి చూసి, "మీ అత్త మామ లేచారా?" అని మెల్లగా అడిగింది. "లేచారు. మామ పాలు తేవడానికి వెళ్ళాడు. అత్త ఆయనకి కూర కోసం వెళ్ళింది" అంది సుమతి. "ఏం లేదే, రేపటి నుంచి పనిలోకి వస్తావా? ఆ విషయం కనుక్కునేందుకే వచ్చాను. ఇంతకీ మీ అత్త మామలకు ఆ విషయం చెప్పావా?" అని అడిగింది పార్వతి. "చెప్పాను, కానీ మా అత్త ఒప్పుకోవడం లేదు. మా మామ మంచోడే కానీ మా అత్త మా కాండి. వాళ్ళు ఒప్పుకోరని చెప్పాను కదే. అయినా ఇవాళ మరో మారు చెప్తాను" అంది కూతురికి కంచంలో అన్నం వడ్డిస్తూ. "వాళ్ళు వద్దనే అంటారు. పనికి వెళ్లకుండా ఎలా బతుకుతావు చెప్పు? నీతో పాటు మరో ముగ్గురిని పోషించాలా? నువ్వు మీ అత్తామామలకి ఏటి పోయింది చెప్పు? బాధపడేదానివి నువ్వు. సర్లే, పనిలోకి వెళ్ళాలి, సాయంత్రం వస్తాను" అంటూ పార్వతి హడావుడిగా వెళ్ళిపోయింది. పార్వతి వెళ్ళిపోయిన తర్వాత సుమతి ఆలోచనల్లో పడింది. 2 సంవత్సరాల క్రితం సుమతి కుటుంబం బొబ్బిలి దగ్గర ఉన్న రాఘవపురం పల్లె నుంచి విశాఖపట్నం బ్రతుకు తెరువు కోసం వచ్చింది. సుమతి భర్త సన్యాసి 10వ తరగతి వరకు చదివి ఊళ్ళోనే వ్యవసాయం చేస్తుండేవాడు. వాడికి 2 ఏళ్ల కూతురు సీత. వాళ్ళకి 1 ఎకరం పొలం ఉంది. దాని మీదే అతని తల్లిదండ్రులు అప్పమ్మ, నారాయణ, భార్య సుమతితో సహా అందరూ బతకాలి. వరుసగా 3 ఏళ్ళు కరువు రావడంతో పంటలు పండక సన్యాసి భార్య సుమతితో కలిసి విశాఖపట్నం వచ్చేశాడు. అక్కడ ఒక ఇటుకబట్టీలో తన ఊరివాడైన పకీరు పనిచేస్తుండడంతో వాడి సలహాతో అందులో చేరాడు. వాళ్లకు ఆ ఇటుకబట్టి యజమాని సత్యం ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చాడు. ఇటుకబట్టి కూలీలందరికీ అతను ఒక కాలనీ కట్టించాడు. సన్యాసి భార్య సుమతి పిల్లతో ఆ కాలనీలో ఉంటూ కూతురు సీతను దగ్గరలోని కాన్వెంట్లో చేర్పించాడు. ప్రతి నెల వాళ్ళ ఊరు వెళ్ళి తల్లిదండ్రులకు ఖర్చులకు డబ్బులిచ్చి వస్తూ ఉండేవాడు. అలా వాళ్ళ జీవితం 2 ఏళ్ల పాటు హాయిగా గడిచిపోయింది. అంతలో విధి వాళ్ళ మీద పగబట్టింది. ఇటుకలు తెస్తున్న ట్రాక్టర్ కింద పడిపోయి సన్యాసి చనిపోయాడు. దాంతో అతని భార్య సుమతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సన్యాసి చనిపోయిన దగ్గర నుంచి ఆమె అత్తమామలు అప్పమ్మ, నారాయణ పల్లె నుంచి వచ్చి ఆమె దగ్గరే ఉండడం మొదలెట్టారు. ఆ కాలనీలో ఉండే పార్వతి భర్త కూడా 3 ఏళ్ల క్రితం కరోనా వల్ల చనిపోతే ఆమె తమ పల్లెకి వెళ్లకుండా ఆ ఇటుకబట్టీలోనే పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటోంది. సన్యాసి చనిపోయిన దగ్గర నుంచి సుమతికి పార్వతికి స్నేహం కుదిరింది. పార్వతి ప్రతిరోజు సుమతి దగ్గరకు వచ్చి ఆమెకు ధైర్యం చెప్తూ పల్లెకి వెళ్లకుండా ఇక్కడే పని చేసుకుంటూ పిల్లని చదివించుకోమని సలహా ఇవ్వడంతో సుమతి ఆలోచనలో పడింది. ఒకరోజు ఇటుకబట్టీలో పనిచేసే మేస్త్రి రమణ సుమతి ఇంటికి వచ్చి ఆమెను పనిలోకి రమ్మని, రాకపోతే నెల్లాళ్ళలోపు ఇల్లు ఖాళీ చేయాలని ఏ విషయం ఆలోచించుకొని చెప్పమన్నాడు. ఆ విషయం విన్న సుమతి అత్తమామలు ఆమెని పనిలోకి వెళ్ళొద్దని చెప్పారు. ఆ మాటలకు సుమతి ఆశ్చర్యపోయి అత్తామామలతో గొడవ పెట్టుకుంది. "మామ, మేస్త్రి పనిలోకి వెళ్ళకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నాడు. ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడుంటాము చెప్పు? అయినా బతకాలంటే ఏదో పని చేయక తప్పదు. మనూరు వెళ్ళినా నేను పని చేయక తప్పదు. ఇక్కడుంటే పిల్ల చదువు బాగుంటుంది. అందుకని నేను బట్టీలో పనికి వెళ్తాను" అని ఏడుస్తూ చెప్పింది సుమతి. ఆ మాటలు ఆమె అత్త అప్పమ్మకు కోపం తెప్పించాయి. వెంటనే ఆమె సుమతి మీద విరుచుకుపడింది. "ఏందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు?
అయినా మొగుడు చనిపోయిన ఆడోళ్ళు పని చేయడం మన ఇంట వంట లేదు. ఎంతగా అయితే మన ఊరు వెళ్ళిపోదాం. అక్కడే వ్యవసాయం కూలి పనులు చేసుకుంటూ కల్లో గంజో తాగుదాం. అంతేగాని ఇక్కడ పని చేయొద్దు. నువ్వా వయసులో ఉన్నదానివి. అందరి చూపు నీ మీదే ఉంటుంది. అందుకే మనకొద్దిక్కడ. పని కోసం బయటికి వెళ్ళొద్దు అంటే నా కొడుకు ఇన్నాడు కాదు. అక్కడే ఉంటే హాయిగా బతికేటోడు. ఏడ్చేత్తాం మా కర్మ అని కోపంగా అంది అప్పమ్మ. అత్త, మన ఊళ్ళో కూడా నేనే పని చేయాలి. అక్కడ ఇక్కడంత కూలి ఇవ్వరు. ఇక్కడైతే పిల్లకు మంచి బడి ఉంది, చదువు బాగా వస్తుంది. మావెప్పుడు పిల్ల బాగా చదువుకోవాలని చెప్పేవాడు. అందుకే నేను ఇక్కడే ఉంటాను. పిల్ల చదువు నాకు ముఖ్యం. లేకపోతే అది మనలాగే కూలి పని చేసుకుని బతకాలి అంది సుమతి. ఆమె ఎంత చెప్పినా ఆమె అత్తమామలు ఆమెను పనిలోకి వెళ్ళొద్దని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ సమయంలో ఒకరోజు పార్వతి వచ్చి సుమతితో, చెల్లి, నిన్న మేస్త్రితో మాట్లాడినాను. నిన్ను పనిలోకి తీసుకుంటానని చెప్పాడు. రోజుకి 500 ఇస్తారు. ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు. కాబట్టి నా మాట విని నువ్వు రేపటి నుంచి పనిలోకి రా అని చెప్పింది. అక్క, నాకు రావాలనే ఉంది. కానీ మా అత్తమామలు వెళ్ళొద్దని మంకుపట్టు పట్టుకు కూర్చున్నారు. అయినా నేను వాళ్ళకి ఎలాగోలా సర్ది చెప్తాను. రేపటి నుంచి పనిలోకి వస్తానులే అని చెప్పింది సుమతి. చెల్లి, మీ అత్తామామల మాటలు వినకు. వాళ్ళకేటిపోయింది చెప్పు. నువ్వు కూలి పని చేసి డబ్బులు తెస్తే హాయిగా ఇంట్లో కూర్చుని తింటారు. కానీ నీ కూతురు సీత చదువు ముఖ్యం. నువ్వు మీ ఊరు వెళ్తే దాని చదువు అటకెక్కిపోద్ది. ఈ విషయంలో నువ్వు వాళ్ళ మాట వినకు. విన్నావంటే దెబ్బైపోతావు అని చెప్పి వెళ్ళిపోయింది. పార్వతి వెళ్ళిపోయిన తర్వాత సుమతి ఆలోచనల్లో పడిపోయింది. ఏం చేయాలో, ఎలా అత్తమామకు చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఆ రాత్రి ఆమెకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అప్పుడు కూతురు సీత ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ, మనం మన ఊరు వెళ్ళిపోతామని తాత అంటున్నాడు. నేను ఎక్కడికి రాను. ఇక్కడే నాకు బాగుంది. ఇక్కడే ఉండి బాగా చదువుకుంటాను అంటూ ఏడవసాగింది. ఆమెను ఊరుకోబెట్టి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. తర్వాత బయటకు వచ్చి ఆలోచించసాగింది. ఆ క్షణంలో ఆమెకు 2 ఏళ్ల క్రితం తాము ఊరొదిలి ఇక్కడికి వచ్చే ముందు భర్త సన్యాసి, సుమతి, నాన్న పెద్దగా చదువుకోలేదు. అందుకే మనకి కట్టాలి. మనకి పెద్దగా పొలం లేదు. అది ఎప్పుడు పండుతుందో ఎవడికి తెలియదు. వర్షాలు పడి చెరువు నిండితేనే మనకి పంట పండుతుంది. లేకపోతే పస్తులే. అందుకే నాను నా కూతురు సీతని బాగా చదివిస్తాను. అది మనలా కష్టాలు పడకూడదు అని అన్న మాటలు గుర్తుకు వచ్చి బాధపడసాగింది. కొంతసేపు ఆలోచించి చివరకు ఓ నిర్ణయానికి వచ్చి హాయిగా నిద్రపోయింది. తెల్లవారింది. సుమతి త్వరగా లేచి స్నానం చేసి సీత కోసం వంట చేసింది. తర్వాత దానికి స్నానం చేసి భోజనం పెట్టి తాను కూడా తిని అత్తామామలకు మూతపెట్టింది. ఇంతలో పార్వతి వచ్చింది. సుమతి మంచి చీర కట్టుకోవడం చూసి ఆమె అత్త అప్పమ్మకు అనుమానం వచ్చింది. ఏటే, ఎక్కడికి బయలుదేరినావు అని అడిగింది అప్పమ్మ కోపంగా. అత్త, నేను పనిలోకి వెళ్తున్నాను. మళ్ళీ సాయంత్రం వస్తాను. మీ ఇద్దరికీ వంట చేసేసినాను అంది సుమతి. నీకు బుద్ధిగానే ఉందిటే మన ఊరు వెళ్ళిపోదామని చెప్పినాం కదా. అంతా నీ ఇష్టమేనేటి. అయినా దీని అంతటికీ పార్వతే కారణం. ఇదే నిన్ను పాడు చేసింది అని అన్నీ మెప్పింది. అది ఇక్కడ ఏ ఏ దేశాలు ఎత్తుందో అందరికీ తెలుసు. నువ్వు దాని మాట విన్నావంటే పాడైపోతావు. నువ్వు పనిలోకి వెళ్ళడానికి లేదు. అప్పమ్మ కోపంగా అరిచింది. అత్త, సీతను బాగా చదివించాలని నీ కొడుకే చెప్పాడు. దాన్ని బాగా చదివించి గొప్పదాన్ని చేస్తానని రోజు నాతో చెప్పేవాడు. అందుకే దాన్ని నేను చదివిస్తున్నాను. సుమారు మనూరు వెళ్తే అక్కడ చదువు బాగుండదు. మీరేమన్నా నేను మనూరు రాను. ఇక్కడే ఉండి పని చేసుకుంటూ దాన్ని చదివిస్తాను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీరు మనూరు వెళ్ళిపోండి. మీకు నెల నెల డబ్బు పంపిస్తాను అంది సుమతి గట్టిగా. ఆమె మాటలకు అప్పమ్మ మొగుడు నారాయణ వైపు చూస్తూ, విన్నావా నీ కోడలి మాటలు? కొడుకు చనిపోనాడు కాబట్టి దానికి మనం ఖాతరు లేకుండా పోనాది. నువ్వేటి మాట్లాడవేటి అంది కోపంగా. ఆమె మాటలకు నారాయణ కొద్దిసేపు ఊరుకొని, కోడలు చేస్తున్నది మంచి పనే. సీత చదువుకోవాలా. లేకపోతే అది కూడా మనలాగే కూలీ పని చేసుకొని బతకాల. మనం కూడా ఇక్కడే ఉందాం. నాకు మన ఊరు వెళ్ళి మన పొలాన్ని రైతుకి భాగానికి ఇచ్చేసి వస్తాను. అందరం ఇక్కడే ఉండి కల్లో గంజో తాగి ఆ పిల్లని చదివిద్దాం. నువ్వు ఇంకేటి మాట్లాడుకు అన్నాడు కోపంగా. మావ నారాయణ మాటలకు సుమతికి ఆనందం కలిగించాయి.
జీవితం మీద భరోసా కలిగించాయి. అప్పుడు పార్వతి ముందు బయలుదేరింది. ఆమె వెనకాలే కూతురు సీతనో చేత్తో, ఆమె స్కూల్ బ్యాగ్‌ని ఇంకో చేత్తో పట్టుకుని గుమ్మం దాటింది సుమతి. ఆ సమయంలో ఇంట్లోకి వెలుగురేఖలు ప్రసరించసాగాయి. కథ సమాప్తం. కథ బావుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.